अल्हम्दुलिल्लाह अस्सलातु वस्सलामु अला अशरफिल मुरसलीन नबीना मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू సార్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం। నిన్న మనం ఇజ్హార్ ఇఖ్లాబ్ గురించి చదువుకున్నాము. ఈరోజు ఇన్షాల్లా ఇద్గామ్ గురించి చదవబోతున్నాం. ఇద్గామ్ నియమము అనేది అంతకుముందు ఇద్గామ్ షఫవీలో వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఇద్గామ్లో ఇద్గామ్ అక్షరాన్ని నూన్ శబ్దాన్ని ఇద్గామ్ అక్షరంతో కలిపి చదవాలి. ఇద్గామ్ షఫవీలో మీమ్ సాకిన్ శబ్దాన్ని ఇద్గామ్ అక్షరమైన మీమ్తో కలిపి చదివారు అక్కడ. ఇక్కడ ఆ, తన్వీన్ నూనె సాకిన్ నియమంలో ఇద్గామ్ నియమం తన్వీన్ నూనె సాకిన్లోని ఆ, నియమంలో ఇద్గామ్ అక్షరాన్ని తన్వీన్ నూనె సాకిన్ యొక్క సుకూన్ను నూన్ సాకినాను ఇద్గామ్ అక్షరంగా మార్చి చదవాలి. ఉదాహరణకు ఇద్గామ్ అక్షరాలు 6 అక్షరాలు ఉన్నాయి. తన్వీన్ నూనె సాకిన్ తర్వాత ఈ 6 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినట్లయితే తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని ఈ 6 అక్షరాలలో ఏ అక్షరం వచ్చిందో ఆ అక్షరంగా మార్చి చదవాలి. ఇందులో 2 అక్షరాలు బిదూన్ గున్నా ఉన్నాయి. బిదూన్ గున్నా, బిగైర్ గున్నా, రెండిట్లో ఏది చెప్పినా పర్లేదు. బిదూన్ గున్నా, బిగైర్ గున్నా అంటే గున్నా తీయకుండా త్వరగా చదవటం. బి గున్నా లేదా మా గున్నా అంటే గున్నా చేసి చదవటం. గున్నా చేయటం అంటే 2 హర్కత్ల వరకు శబ్దాన్ని నోట్లో ఆపి ఉంచాలి. దీన్ని ఇద్గామ్ అని జనరల్గా అంటారు. అక్షరాలు 6. ఆ అక్షరాలు యర్మలూన్, యా రా మీమ్, యర్మలూన్, యర్మలూన్, యా రా మీమ్, లామ్ వావ్ నూన్, యర్మలూన్. మొత్తం కలిపితే 6 అక్షరాలు. పండితులు ఈ ఫ్రేజ్ని మనం గుర్తుపెట్టుకోవటం కోసం మ్, తయారు చేశారు. దీని అర్థం ఏమిటి అనే దాని మీద మీరు వెళ్ళొద్దు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి మొత్తం? యర్మలూన్లో 6 అక్షరాలు ఉన్నాయి. యా రా మీమ్ లామ్ వావ్ నూన్. ఒకవేళ తన్వీన్ నూనె సాకిన్ తర్వాత ఈ 6 అక్షరాలలో ఏదైనా అక్షరం వస్తే తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని ఏ అక్షరం అయితే వచ్చిందో ఆ అక్షరంగా మార్చి చదవాలి. మరి ఇఖ్లాబ్లో ఏం చేశాము? తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత అక్షరము బా వచ్చినట్లయితే తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి చదివాము. బాగా మార్చలేదు, మీమ్గా మార్చి చదివాము. అలాగే అదే ప్యాటర్న్లో అదే విధంగా ఇక్కడ ఎర్మలూన్ కూడా వస్తున్నది. తేడా ఏమిటి అంటే ఇఖ్లాబ్లో తన్వీన్ నూనె సాకిన్ శబ్దాన్ని బాగా మార్చకుండా మీమ్గా మార్చాము. కానీ ఇక్కడ తన్వీన్ నూనె సాకిన్లో ఇద్గామ్ నియమంలో తన్వీన్ నూనె సాకిన్ తర్వాత వచ్చిన ఇద్గామ్ అక్షరంగా మార్చి చదవాలి. ఇక్కడ మీమ్గా కాదు, బాగా కాదు. ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలి? అంతకుముందు చేసినట్టుగానే ఎప్పుడైతే ఫతతైన్, కసరతైన్, దమ్మతైన్ కనపడిందో లేదా జజంతో ఉన్న నూన్ కనపడిందో ఒక్క సెకండ్ కోసం ఆగి తర్వాత ఉన్న అక్షరం ఏమిటో చూడాలి. ఆ అక్షరం గనక యా వావ్ మీమ్ నూన్ ఈ 4 అక్షరాలలో ఏదైనా అక్షరం అయినట్లయితే నూన్ శబ్దాన్ని ఈ 4 అక్షరాలలో ఏ అక్షరం అయితే వచ్చిందో ఆ అక్షరంగా మార్చి వేసి గున్నా చేసి అంటే 2 హర్కాతుల దీర్ఘం తీసి చదవాలి. ఒకవేళ తన్వీన్ లేదా నూనె సాకిన్ తర్వాత ఈ 4 అక్షరాలు కాకుండా మిగిలిన 2 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినట్లయితే అప్పుడు కూడా తన్వీన్ లేదా నూనె సాకిన్ యొక్క శబ్దాన్ని తర్వాత వచ్చిన అక్షరంగా మార్చి వేసి గున్నా చేయకుండా చదవాలి. బిదూన్ గున్నా అంటే గున్నా చేయకుండా చదవాలి. అది ఈ యొక్క నియమం యొక్క ప్రత్యేకత అనమాట. ఇక్కడ రాస్తున్నాను, ఇద్గామ్ బిదూన్ లేదా బిగైర్ గున్నా. ఇది రెండిట్లో ఏం చెప్పినా పర్లేదు. ఇద్గామ్ బిదూన్ గున్నా లేదా ఇద్గామ్ బిగైర్ గున్నా అంటే ఏమిటి? గున్నా తీయకుండా ఇద్గామ్ చేయడం. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ?
రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అవి ఏమిటి అంటే రా మరియు లామ్. ఒకవేళ తన్వీన్ లేదా నూనె సాకిన తర్వాత ఈ రెండు అక్షరాలలో ఏదైనా అక్షరం మీకు కనపడితే ఇద్గాం చేయాలి. ఇద్గాం చేయటం అంటే తన్వీన్ నూనె సాకిన శబ్దాన్ని రా ఉంటే రాగా, లామ్ ఉంటే లామ్గా మార్చివేయాలి. కానీ దీర్ఘం తీయకూడదు, త్వరగా చదవాలి. ఇది రా మరియు లామ్, ఈ రెండు అక్షరాలు గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఉన్న దాంట్లో 4 అక్షరాలు, యా వావ్ మీమ్ నూన్ అనేది 4 అక్షరాలు. ఉమ్. ఇద్గాం బిదూన్ గున్నా ఇది. ఆ, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఇద్గాం రెండు భాగాలుగా విభజించబడింది. ఇద్గాం తన్వీన్ నూనె సాకిన తర్వాత వచ్చే ఇద్గాం యొక్క నియమము రెండు భాగాలుగా విభజించబడింది. ఒక భాగంలో 4 అక్షరాలు ఉన్నాయి, ఒక భాగంలో 2 అక్షరాలు ఉన్నాయి. దీంట్లో చూసినట్లయితే ఒక భాగంలో ఉన్న 2 అక్షరాలని బిదూన్ గున్నా చేయకుండా చదవాలి. రెండో భాగంలో ఉన్న అక్షరాలని గున్నా చేసి చదవాలి. ఇది దీంట్లో వచ్చిన ఈ నియమం గురించి మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? అర్థమైంది సార్. ఓకే. ఇద్గాం అక్షరాలు ఎన్ని? 6 సార్. ఏమేమిటవి? ఎర్మలూన్ సార్. ఎర్మలూన్ అని చెప్పారు కదా. ఎర్మలూన్, యా, యా మీమ్, యా రా మీమ్ లామ్ వావ్. నూన్. నూన్ కూడా ఎర్మలూన్ ఉంది జీ చూడండి. సార్. ఇందులో 4 అక్షరాలు వచ్చినప్పుడు గున్నా చేయకుండా చదవాలి. 2 అక్షరాలు యా వావ్ వచ్చినప్పుడు మాత్రం గున్నా చేస్తూ చదవాలి. లేదమ్మా, ఇదిగాం చేస్తూ. అలా కాదు. యా వావ్ మీమ్ నూన్ వచ్చినప్పుడు గున్నా చేసి చదవాలి. యా ఆ, ఆ. మీమ్ నూన్ 4 అక్షరాలు వచ్చినప్పుడు గున్నా చేసి చదవాలి. రా లామ్ వచ్చినప్పుడు గున్నా చేయకూడదు. గున్నా చేయకుండా చదవాలి. ఉమ్. సార్ ఇక్కడ దిల్ भी 4 रिपीट करो అక్షరాలు. सर. యా వావ్ మీమ్ నూన్ వచ్చినప్పుడు గున్నా చేసి చదవాలి. బి గున్నా, ఈ 4 అక్షరాలు. రా మరియు లామ్ వచ్చినప్పుడు గున్నా చేయకుండా చదవాలి. जी सर. 4 అక్షరాల్ని 2 భాగాలుగా విడగొట్టారు. అవేమిటి? రా, లామ్. రైలు బండి లా రా రైలు రైలు బండి గుర్తుపెట్టుకోండి. రైలు బండి వేగంగా చాలు. వెళ్ళిపోతుంది కదా. వేగంగా పోవటం అంటే ఆగదు అది. ఎక్కువ ఈ రోజుల్లో ఏమేమో కొత్త రైళ్ళు వస్తున్నాయి, చాలా వేగంగా వెళ్ళే రైళ్ళు. సార్ ఇప్పుడైతే రైలు బండికి గున్నా చేయకూడదు అంతే కదా? గున్నా చేయకూడదు, త్వరగా చదవాలి. జీ సార్. జీ సార్. ఓకేనా? మిగతా 4 అక్షరాలు అయితే యా వావ్ మీమ్ నూన్, మిన్, వాటికి గున్నా చేయాలి. యా వావ్ మీమ్ నూన్ యౌమిన్. जी सर. ఓకేనా? जी सर. ఇద్గాం అక్షరాలు 6, గున్నాతో 4, బిలా గున్నా 2. 2 అక్షరాలు. जी सर. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో చూద్దాము. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి నేను పేజ్ మారుస్తున్నాను. నా స్ట్రెంత్ తగ్గిపోతుంది ఏంటి? అర్థం కావట్లేదా? లేకపోతే వేరే పనుల్లో బిజీగా ఉన్నారా? क्या सर? మన స్ట్రెంత్ 10 మంది ఉండాల్సింది, తక్కువ ఉన్నారు ఏమిటి అడుగుతున్నాను. तो फर्स्ट लेवल वाले जो मे बी मैमुना एब्सेंट, जो समझते हैं सर. मैं फर्स्ट लेवल वाले 3 मेंबर्स आए समझते हैं सर. मैं तो जो उन्होंने नहीं आए होंगे मे बी.
ఓకే. ఉమ్. ఫస్ట్ మనం ఇదిగా నియమం అప్లై చేయాలంటే మొట్టమొదట మనం వెతకవలసిన విషయము సేమ్ తన్వీన్ నిన్నట్లాగానే మొన్నట్లాగానే తన్వీన్ లేదా నూనె సాకిన్. పునే సాకిన్. తన్వీన్ అంటే ఫతతైన్ కానీ కసరతైన్ కానీ దమ్మతైన్ కానీ జజం ఉన్న నూన్ లేదా ఖాళీగా ఉన్న నూన్. ఇప్పుడు మీ ముందున్న మొదటి లైన్లో రెండో పదం చూడండి. బ్లూ కలర్లో ఉన్న దాంట్లో రెండు పదాలు ఉన్నాయి. రెండు పదాల్లో ఫతతైన్ కనబడుతున్నది, అంటే మనకు కావాల్సిన తన్వీన్ ఇక్కడ మనకు దొరికింది. తన్వీన్ తర్వాత ఉన్న అక్షరం ఏమిటో చూడాలి. బై డిఫాల్ట్ ఫతతైన్ ఎప్పుడు వచ్చినా కూడా దాంతోపాటు అలిఫ్ వస్తుంది. కాబట్టి ఫతతైన్ తర్వాత అలిఫ్ ఉంది అని చెప్పి చెప్పొద్దు, ఎందుకంటే ఇది ఫతతైన్లోని భాగము. దీన్ని వదిలి దాని తర్వాత అక్షరం ఏమిటో చెప్పండి. ఫతతైన్ తర్వాత ఉన్న అక్షరము యా ఉన్నది. యా అంటే ఇప్పుడు యర్మలూన్లో యా మొదటి అక్షరము. కాబట్టి ఇక్కడ ఇదిగాం బి గున్నా చేయాలి. 4 అక్షరాలలో ఒక అక్షరం ఇది. యా వావ్ మీమ్ నూన్లో ఒక అక్షరము. కాబట్టి మనం తప్పనిసరిగా ఇదిగాం బి గున్నా, ఇదిగాం మా గున్నా, రెండిట్లో చెప్పినా పర్లేదు, ఇదిగాం గున్నాతో చేయాలి. ఎలా చేయాలి? రెండు ఫథాలు, రెండు కసరాలు, రెండు దమ్మాలు ఉన్నప్పుడు, అంటే తన్వీన్ ఉన్నప్పుడు ఒక ఫథా లేదా ఒక కసరా లేదా ఒక దమ్మ మీరు పక్కన పెట్టండి, తీసేయండి. రా ఫతతేన్ రన్, ఒక ఫథా తీసేస్తే ఏం చదువుతాం మనం? రా ఫథా రా. తర్వాత ఇద్గాం అక్షరాన్ని సుకూన్ చేయండి. యా ఇద్గాం అక్షరము, యాని సుకూన్ చేస్తున్నాము. రా ఫథా యా సుకూన్ ఎలా చదువుతాము? యాలీన్గా చదువుతాము. ఇది రా ఫథా యా సుకూన్ రై. కానీ ఇక్కడ ఇద్గాం నియమం వల్ల గున్నా చేయాలి. తర్వాత ఇద్గాం అక్షరంపై ఏదైతే హరకత్ ఉందో అది చదువుతూ మిగతా పదం పూర్తి చేయండి. అంటే ఇక్కడ ఏమేమైపోయింది? రా ఫథ యా సుకూన్ రై, యా ఫథ యా రయ్యరహూ, రయ్యరహూ. ఇక్కడ కూడా ఒక లీన్ వచ్చింది. ఫథా తర్వాత యా సుకూన్, ఇది ఒరిజినల్ లీన్, ఇది త్వరగా చదువుతాం. కానీ ఇక్కడ లీన్ చేసేటప్పుడు రెండు హరకాతులు దీర్ఘం తీస్తున్నాం. కారణం ఏమిటి? మనం ఇక్కడ లీన్ చేయట్లేదు, ఇక్కడ ఇద్గాం బి గున్నా చేస్తున్నాము. ఇద్గాం బి గున్నా చేయటంలో మనం తేలిగ్గా అనుసరించే పద్ధతి, ఒక చిన్న టిప్ ఏమిటి అంటే, ఈ రెండు హరకాతులు ఒక హరకాత్ తీసివేసి రా ఫథ యా సుకూన్ రై యరహూ పూర్తిగా చదువుతున్నాను అనమాట. హై రై యరహూ. ఎగ్జాక్ట్ సేమ్గా ఇక్కడ సార్ దీని మీద తష్దీద్ లేదేంటి సార్? తష్దీద్ ఉంటది కదా. తజ్దీద్ ఉన్నా లేకపోయినా మనం ఫార్ములా పట్టుకుందాం. ఫార్ములాలో ఏం కావాలి? ఫతతైన్ కావాలి, కసరతైన్ కావాలి, దమ్మతైన్ కావాలి, లేదా జజం ఉన్న నూన్ కావాలి. ఇది తన్వీన్ కనపడింది మనకు. తర్వాత యర్మలూన్లో ఒక అక్షరం ఉండాలి. యా ఉన్నది. యా అంటే యౌమిన్లో యా 4 అక్షరాల్లో అక్షరం కాబట్టి ఇక్కడ ఇద్గాం బి గున్నా చేయాలి. గున్నాతో పాటు ఇద్గాం చేయాలి. కాబట్టి ఖైరయ్యరహు, ఇక్కడ దీర్ఘం అంటే ఇద్గాం చేసి గున్నాతో ఇద్గాం చేసి చదవాలి. ఎగ్జాక్ట్ అదే ఫార్ములాలు ఇక్కడ మళ్ళీ ఇంకో పదం వచ్చింది. షీన్ ఉంది ఈసారి. షీన్ ఫథా షా. ఇప్పుడు రా మీద ఫతతెన్ని ఒక ఫథా తీసేస్తే రా ఫథా రా. యా సుకున్తో కలిపితే రా ఫథా యా సుకూన్ రై. షర్రయ్యరహు. ఇక్కడ ఖైరయ్యరహు. ఇక్కడ షర్రయ్యరహు. దీని తర్వాత మీ మీమ్ కసరా యా సుకూన్ మీ. ఖాఫ్ ఫథా అలిఫ్ సగీరా కా. మీ కా. తా ఫతతేన్ తర్వాత యా యా వచ్చింది. అంటే తన్వీన్ తర్వాత యా రావటం వల్ల ఒక ఫథా తీసివేసి తా ఫథా యా సుకూన్ తై. యౌమ మీకాతై యౌమ. మీ రెండు హరకాతుల యామద్ దీర్ఘము మద్దల్ అస్లి. కాఫ్ ఫత్ అలిఫ్ సగీరా, అలిఫ్ సగీరా రెండు హరకాతుల దీర్ఘము. తర్వాత ఇద్గాం చేస్తున్నాము. తర్వాత వావ్లీన్ ఉంది. మీకాతై యౌమ. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మారింది. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ జజం ఉన్న నూన్ వచ్చింది. జజంతో ఉన్న నూన్ వచ్చినప్పుడు ఇద్గాం చేయాలంటే ఏం చేయాలి అంటే, నూన్ కంటే ముందున్న అక్షరంపై ఏదైతే హరకాత్ ఉందో దానిని తీసుకుని వెళ్ళి
నూన్ తర్వాత ఇద్గాం అక్షరాలు ఏమైతే ఉన్నాయో ఇద్గాం ఎర్మలంలోని అక్షరాన్ని సుకూన్ చేసి కలిపేయాలి. ఇప్పుడు నూన్ సాకిన్ కంటే ముందున్న అక్షరం ఏమిటి? మీమ్. మీమ్ మీద ఫథా ఉన్నది. మీమ్ ఫథా తీసుకుని వెళ్ళి ఎక్కడ చేర్చాలి? యా సుకూన్తో చేర్చాలి. మీమ్ ఫథ యా సుకూన్ మై. మీమ్ ఫథ యా సుకూన్ మై. యా ఫథ ఐన్ సుకూన్ యా. మీమ్ ఫథ లామ్ సుకూన్ మల్. ఫమై యామల్. బ్రిడ్జ్ కడుతున్నాం అన్నమాట. నూన్ కంటే ముందున్న హరకాతుని తీసుకువెళ్ళి ఇద్గాం అక్షరానికి బ్రిడ్జ్ కట్టేస్తున్నాము. నూనె దాటి చదవాలి, దాటి వేయాలి. ఇక్కడ జంప్ చేయాలి, నూనె అస్సలు చదవకూడదు. ఫమయ్యామల్. మరి ఇక్కడ ఏమున్నది? తన్వీన్లో కసరతేన్ ఉన్నది. కసరతేన్లో ఒక కసర తీసేస్తే తర్వాత ఉన్న ఇద్గాం అక్షరంలో యా ఉన్నది. జాల్ కసర యా సుకూన్, ఇది యామద్ లాగా చదవాలన్నమాట. యౌమ ఇదీ యస్దురున్నాసు. జీ. జాల్ కసర యా సుకూన్ జీ. యౌమ ఇదీ యస్దురున్నాసు. ఇక్కడ నూన్ మీద శ్రద్ధ ఉండటం వల్ల గున్నా చేయాలి. ఫతా తర్వాత అలీఫ్ రావటం వల్ల అలీఫ్ మద్. ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇక్కడ గున్నా యొక్క 2 హరకాతులు, అలీఫ్ మద్ యొక్క 2 హరకాతులు. ఇక్కడ దీన్ని మనం కలుపుతున్నప్పుడు ఇద్గాం చేస్తున్నప్పుడు యామద్ లాగా ఇది కనపడుతుంది. దాన్ని కసరతైన తర్వాత యా సుకూన్ యా ఎర్మలంలోని యా రావటం వల్ల ఇద్గాం బి గున్నా, గున్నాతో పాటు ఇద్గాం చేస్తున్నాం. ఇక్కడ ఎలా చదవాలి? యౌమ ఇదీ యస్దురున్నాసు. దీని తర్వాత నూన్ జజం ఉన్న నూన్ వచ్చింది. దీని తర్వాత అక్షరము రా వచ్చింది. రా మరియు లామ్, రైల్. గుర్తుపెట్టుకున్నారు కదా? రా అనేది త్వరగా చదవాలి, ఉన్నా చేయకూడదు. మరి జజం ఉన్న నూన్ ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నాం మనం? బ్రిడ్జ్ కట్టాలి. బ్రిడ్జ్ ఎలాగా? దీనికంటే ముందున్న హరకాతుని తీసుకుని వెళ్ళి ఇద్గాం అక్షరాంతో చేర్చాలి. ఇక్కడ ఇద్గాం బి గున్నా ఉన్నది, ఇక్కడ ఇద్గాం బిదూన్ గున్నా ఉన్నది. బిగైర్ గున్నా, గున్నా చేయకుండా చేసే ఇద్గాం చేసే అక్షరము రా ఉన్నది. కాబట్టి త్వరగా చదవాలి. మీమ్ కస్రా రా సుకూన్ మిర్ రబ్బిక. మిర్ రబ్బిక. ఇక్కడ ఫమయ్యామల్. ఇక్కడ గున్నా చేసాము, జజం నూన్ సాకిన్ ఉన్నా కూడా ఇక్కడ మనం జజం చేసాము. నూన్ సాకిన్ వచ్చింది కాబట్టి, నూన్ సాకిన్ తర్వాత ఎర్మలోని యా వచ్చింది కాబట్టి ఇక్కడ గున్నా చేసి ఇద్గాం చేసాము. ఇక్కడ నూన్ సాకిన్ తర్వాత ఇద్గాం బిదూన్ గున్నాలోని రా వచ్చింది కాబట్టి ఉన్నా చేయకుండా త్వరగా ఇద్గాం చేస్తున్నాము. మిర్ రబ్బిక. ఇక్కడ దమ్మతేన్ ఉన్నది. దమ్మతేన్లోని ఒక దమ్మ తీసివేస్తే లామ్ దమ్మ లు. దీన్ని తీసుకుని మీమ్ సుకూన్తో కలపండి. లామ్ దమ్మ మీమ్ సుకూన్ లుమ్. రసూలుం మినల్లాహి. రసూలుం మినల్లాహి అంటే ఏమైపోయింది ఇప్పుడు? ఫతతేన్ కసరతేన్ దమ్మతేన్లో నుండి మన ముందు దమ్మతేన్ ఉన్నది. ఆ దమ్మతేన్లో ఒక దమ్మ తీసివేస్తున్నాము ఇద్గాం చేయటం కోసం. లామ్ దమ్మ లు. తర్వాత వచ్చిన ఇద్గాం అక్షరం మీమ్ని దమ్మా తీసుకుని వెళ్ళి ఇద్గాం అక్షరంతో కలపండి. ఇద్గాం అక్షరాన్ని సుకూన్ చేసి కలపండి. లామ్ దమ్మ మీమ్ సుకూన్ లుమ్. రసూలుం. ఇది ఇద్గాం బి ఉన్నా కాబట్టి 2 హరకాతులు దీర్ఘం తీయాలి. రసూలుం మినల్లాహి. తర్వాత అలాగే సుహుఫం ముతహర. ఫా మీద ఫతతేన్ ఉంది. మరి ఒక ఫతా తీసివేస్తే ఫా ఫథా ఫా. దాన్ని మీమ్ సుకూన్తో కలిపారనుకోండి, ఫా ఫథ మీమ్ సుకూన్ ఫమ్. ఇద్గాం బి ఉన్నా కాబట్టి 2 హరకాతులు ఇక్కడ ఉన్నా చేయాలి. ఫా ఫథ మీమ్ సుకూన్ ఫమ్ ముతహర. సుహుఫం ముతహర. చివరిలో తామరభూత ఉంది, దీన్ని హా సుకూన్గా చేసి చదవాలి. అలాగే సఫల్లా యతకల్లమూన. సఫల్లో ఫతతేన్ ఉన్నది. తర్వాత ఇద్గాం బిదూన్ గున్నా యొక్క లామ్ వచ్చింది కాబట్టి సఫల్లోని ఒక ఫథా తీసేస్తే ఫా ఫథా ఫా. ఫా ఫథా తీసుకుని వెళ్ళి లామ్ సుకూన్తో కలపండి. ఫా ఫథ లామ్ సుకూన్ ఫల్. ఫా ఫథ లామ్ సుకూన్ ఫల్. సఫల్. తర్వాత లామ్ ఫథా అలీఫ్
లా. ఇది ఇదిగాం బిదూన్ గున్నా ఇది, ఎందుకంటే రా మరియు లాంలోని లాం వచ్చింది కాబట్టి ఇదిగాం గున్నా చేయకుండా ఇదిగాం చేయాలి. సఫల్లా యతకల్లమూన. లా దీర్ఘం తప్పకుండా తీయండి, లేకపోతే అర్థం మారిపోతుంది. యతకల్లమూన, యతకల్లమూన, వావ్ మద్ ఉంది ఇక్కడ. సఫల్లా యతకల్లమూన. దీని తర్వాతది కొంచెం జాగ్రత్తగా వినండి. కులూబుయి. బా మీద దమ్మతేన్ ఉన్నది, ఒక దమ్మ తీసేస్తే బా దమ్మ బూ. యా సుకూన్ చేయాలి దీన్ని. బా దమ్మ యా సుకూన్ బుయ్. 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 బా ఫతా ఉంటే బై చదివేవాళ్ళు. ఇక్కడ బా దమ్మ వచ్చింది కాబట్టి బా దమ్మ యా సుకూన్ బుయ్. ఎర్మలోని యా అక్షరము గున్నాతో పాటు ఇద్గాం చేసే యా అక్షరం ఉన్నది. 4 అక్షరాలు యా వావ్ మీమ్ నూన్లో యా ఉన్నది కాబట్టి ఇక్కడ గున్నా చేస్తూ ఇద్గాం చేయాలి. కులు, ఇక్కడ వావ్ దమ్మా ఉన్నది, వావ్ మద్ ఉన్నది, ఇక్కడ వావ్ లీన్ ఉన్నది. కులూబుయ్ యౌమ ఇజిం. కులూబుయ్ ఇక్కడది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కసరతైన తర్వాత వావ్ వావ్ వచ్చింది. వావ్ అనేది మరలా ఇద్గాం బి ఉన్న అక్షరము కాబట్టి ఒక కసరా తీసివేసి వావ్ సుకూన్ చేసి కలపండి. జాల్ కసరా వావ్ సుకూన్ జిం. జాల్ కసరా వావ్ సుకూన్ జిం. యౌమ ఇజిం వాజిఫతున్. కులూబున్ యౌమఇజిం వాజిఫతున్. ఇక్కడ అలిఫ్ మద్ మద్దల్ అస్లీ 2 హరకాతులు. మరి ఇక్కడ తన్వీన్ ఉంది, మరలా తన్వీన్ ఉంది. తా మీద దమ్మతేన్ ఉంది. తా మీద దమ్మతేన్ తర్వాత హంజా రావటం వలన ఇక్కడ ఏ రూల్ అప్లై చేద్దాం మనం? ఇజ్హార్ రూల్ అప్లై చేద్దాం. ఎందుకంటే ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్, నూన్ సాకిన్ తర్వాత హురుఫే హలకి లేదా హురుఫే ఇజ్హార్లోని 6 అక్షరాలు హంజా హా, ఐన్ హా, గైన్ ఖాలో ఏ అక్షరం వచ్చినా మనం తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ అక్షరాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. వాజిఫతున్ అబసారుహా. వాజిఫతున్, తున్ శబ్దం చక్కగా వినపడాలి. ఇక్కడ మింగేయకూడదు, దాచి వేయకూడదు. వాజిఫతున్ అబసారుహా. అబ్ బా మీద సుకూన్ ఉన్నది, ఇక్కడ మనం కల్కలా చేయాలి. స్వాత్ ఫథాలిఫ్ సగీరా, ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం. అలాగే హా ఫథాలిఫ్ అలిఫ్ మద్ 2 హరకాతులు దీర్ఘం. ఈ 4 పదాలు కలిపి చదవాలి. కొంచెం శ్వాస బాగా పీల్చి అప్పుడు చదవండి. కులూబున్ యౌమఇజిం వాజిఫతున్ అబ్సారుహా. ఇది మనం చదవాల్సిన పద్ధతి. మరి అలాగే సిరాజం వహాజా. జీమ్ మీద ఫతతేన్ తర్వాత వావ్ వచ్చినది. జీమ్ ఫతతేన్ అంటే తన్వీన్ వచ్చింది, తన్వీన్ తర్వాత ఇద్గాం బి గున్నాలోని వావ్ వచ్చింది కాబట్టి ఒక ఇది గున్నాతో పాటు ఇద్గాం చేయాలి. దాన్ని ఎలా చేద్దాం? జీమ్ మీద ఒక ఫతా తీసివేసి వావ్ సుకూన్ కలపండి. జీమ్ ఫతా వావ్ సుకూన్ జౌ. సిరాజం వహాజా. హా మీద శ్రద్ధ ఉంది, అలీఫ్ ఉంది, ఇక్కడ అలీఫ్ మద్ చేయాలి. జీమ్ మీద ఫతతేన్ ఉంది, ఆపేటప్పుడు జీమ్ ఫతా అలీఫ్ జా అని ఆపుతున్నాము. సిరాజం వహాజా. ఇది తర్వాత చదువుదాము. దీని తర్వాతది అక్లల్లమ్మా. లాం మీద ఫతతేన్ అంటే తన్వీన్ వచ్చింది, తర్వాత అక్షరం లాం వచ్చింది కాబట్టి ఇద్గాం బిదూన్ గున్నా. త్వరగా చదివే రా లాం యొక్క అక్షరాల్లో ఒక అక్షరం ఇది రైల్. రా లాం కాబట్టి లాం ఫత లాం సుకూన్ లల్. లాం ఫత లాం సుకూన్ లల్. ఇక్కడ గున్నా చేయాలి, మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఇక్కడ గున్నా చేయాలి. అక్లల్లమ్మా. ఇది మనం చదవాల్సిన విధానము. దీనిలో వచ్చిన నియమాలు ఏమేమి ఉన్నాయి? దీంట్లో ఈరోజు చదువుతున్న దాంట్లో ఇద్గాం బి గున్నా, ఇద్గాం బిదూన్ గున్నా 2 నియమాలు కూడా దీంట్లో వస్తున్నాయి. కాబట్టి ఇన్షాల్లా మళ్ళీ ఇంకోసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. తర్వాత మీకు కూడా అవకాశం దొరుకుతుంది, మీరు చదువుతారు. కానీ మరి ఇక్కడి వరకు మనం నేర్చుకున్న దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు. సార్ అన్ని మేమే ఇమాజినేషన్ చేసుకోవాలా సార్? అందులో అతను ఇవ్వడా? తస్దీద్ అలా కలిపేసి అలా ఇవ్వరా? మనమే మొత్తం ఇమాజిన్ చేసుకుని చదవాలా? అక్కడ మన మొత్తం పదాలు ఫార్ములా చూసుకొని. ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి.
అక్కడ శ్రద్ధ ఉందా లేదా, ఎర్మలు అక్షరం పైన శ్రద్ధ ఉందా లేదా అనేది దాన్ని పట్టించుకోవద్దు. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. తన్వీన్ అంటే తెలుసు మీకు, నూన్ సాకిన్ అంటే తెలుసు మీకు. తన్వీన్ నూనె సాకిన తర్వాత ఎర్మలులోని 6 అక్షరాలలో ఏ అక్షరం వచ్చినా కూడా దాన్ని ఇద్గాం చేయాలి. 4 అక్షరాలైతే ఇద్గాం బి గున్నా చేయాలి, 2 అక్షరాలైతే ఇద్గాం బిదూన్ గున్నా చేయాలి. జీ సార్. ఓకే, చదవండి. ఇదిగాం అంటే ఏంటి సార్? ఇద్గాం అంటే కలపటం. అంతకుముందు పాలు నీళ్లు కలపటం మీమ్లో ఎలా చేసామో అదే ఇక్కడ చేస్తున్నాము. నూన్ శబ్దం రాకుండా, పూర్తిగా నూన్ శబ్దం రాకుండా దీన్ని తన్వీన్లోని నూన్ శబ్దాన్ని తర్వాత వచ్చే ఇద్గాం అక్షరంగా మార్చేస్తున్నాము. ఇఖ్లాబ్లో ఏం చేసాము? తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చాము. అక్కడ మీమ్ అనేది స్పష్టంగా క్లియర్గా అది ప్రింట్లో వస్తుంది. ప్లస్ మనం బాగున్నప్పుడు మీమ్ ఒక్కటే ఆప్షన్, 2 ఆప్షన్ లేదు. కానీ ఇద్గాంలోని ఏ అక్షరం వచ్చిందో నూన్ శబ్దాన్ని ఆ అక్షరంగా మార్చేయాలి. జీ సార్. ఓకే, చదవండి. أعوذ بالله చదవనా من సార్? الشيطان. ఒకటి చదవండి. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا الله رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما اللهم فقهنا في الدين آمين يا رب العالمين. بسم الله. خير يره شر يره ميقات يوم فمن. सॉरी सर, ऐसा भी है कुछ नहीं सर. नहीं नहीं, మీకాత యౌమ वहां ఇక్కడ तक देखना सर. వావ్ సగీరా పూర్తిగా చదవండి. जी ఖైరన్ सर. యరహు. जी सर, मैं टीका में थी उसको हा हम्म, हा सेकंड करवाती सर मैं. जी सर. खैरहू शरयरहू. ఒక్క నిమిషం. जी सर. ఖైరన్ ఖైరన్ యరహు. जी सर. मैं वचना पड़े सर. थोड़ा फर्क है यहाँ पे, या रा फथा या सुकून मिलाते जब थोड़ा फर्क आ रहा है रोई आवाज. रोई रोई बोलती हूँ सर. रोई जरा रई. पूर्ण पना ना. पतरा रई है ना, मोटा पतरा. पढ़ना. हाँ, रोई. खैरयरहू शरयरहू रा के ऊपर श्रद्धा है ना मीक़ात. यहाँ पे. वत्ती पलकाలి. రా మీద శ్రద్ధ ఉంది. షర్రై. जी सर. शरयरहू मीक़ात यौम فمن يعمل يومئذ يصدر الناس من ربك رسول من الله ఇవి రెండు ఒక صحفا. పదం. ఇవి రెండు ఒక పదం. రసూలం जी అనేది सर. తర్వాత. కలర్ వేరుంది కదా. من ربك رسول من الله صحفا مطهرة. या हाँ सेकंड करना सर, पूरा पढ़ना सर. हाँ करके रोक दो. मुतहरा. صحفا مطهرة صفا صفا لا يتكلمون. जी यहाँ सर. पे जल्दी पढ़ना है यहाँ पे. सफल लॉ के पास खींचते हैं सर. सफल मेरे को लॉ के पास वो है ना सर, यहाँ वाजिब. पे यहाँ जी पे मत सर, है. वहां पर. यहाँ पे जी मत सर. खींचना है, मगर यहाँ नहीं खींचना. सफल सफल ला यतकल्लमून. जी ये सर. दोनों मिलाते जब आप खींच रहे सफल, सफल वो नहीं करना. सफल ला यतकल्लमून. सफल ला सफल ला यतकल्लमून सफल ला यतकल्लमून. जी सर.
हम्म قلوب يومئذ Isso é कुछ निशान जी قلوب يومئذ واجفة أبصارها قلوب يومئذ واجفة أبصارها سراجا وهاجا وأن- وأنزلنا أكل اللما ओके वह अंजलना अभी उसका रूल नहीं पढ़े अकलल्लम्मा أكل اللما माशाल्लाह अच्छा पढ़े नेक्स्ट कौन पढ़ेंगे अस्सलाम वालेकुम सर वाले इस्लाम जी अम्मा చదువుతాను पढ़िए बिस्मिल्लाहिर्रहमानिर्रहीम खैरयरहु शर्रयरहु ये मिकातई वाव सगीरा भी पढ़िए इसको खैरयरहु शर्रयरहु यरहु భాషకి నాకు లాగి చదవాలి సార్ మికాతై యౌమ కాఫ్ మీద అలిఫ్ సగీరా ఉంది మికా మికాత మికాతై యౌమ మీమ్ దగ్గర ఏముందో చూడండి అదున్నదా అవును సార్ మీకాతై యౌమ వెరీ గుడ్ మీకాతై యౌమ ఫమై యఅమల్ యౌమైజి యస్దురున్ నాసు నాని లాగల సార్ అలిఫ్ మద్ద ఉంది కదా లాగు యౌమైజి యస్దురున్ నాసు మిర్ రబ్బిక రసూలుం మినల్లాహి సుహుఫం ముతహ్హర సఫ్ఫల్లా యతకల్లమూన ఖులూబున్ యౌమైజిన్ ఇది మొత్తం కలిపి ఇప్పటి వరకు చదవాలా సార్ 4 పదాలు ఉన్నాయి ఎక్కడి వరకు కొంచెం శ్వాస బాగా పీల్చి చదవండి ఖులూబున్ యౌమైజిన్ వాజిఫతున్ అబ్సారుహా మళ్ళీ చదువుతాను సార్ ఖులూబున్ యౌమైజిన్ వాజిఫతున్ అబ్సారుహా ఆపేస్తే మళ్ళీ కలిపి అబ్సారుహా చదవండి ఇక్కడ మీరు ఆపేశారు కదా శ్వాస పోయటం వల్ల అందుకనే మళ్ళీ 2 కలిపి చదవండి వాజిఫతున్ అబసారుహా ఖులూబున్ యౌమైజిన్ వాజిఫతున్ అబ్సారుహా కరెక్టే సార్ కరెక్టే ఇక్కడ ఇజహార్ చేయాలి ఇక్కడ ఇద్గామ్ బి గున్నా ఇజహార్ సార్ అవును ఇక్కడ సార్ ఇక్కడ ఇద్గామ్ బి తన్వీన్ గున్నా తర్వాత హంజా వచ్చింది ఓకే నెక్స్ట్ సిరాజం వహాజా ఇది వఅన్ అది తర్వాత వఅన్జల్ చదువుదాం ఇది వద్దా సార్ ఓకే సార్ ఇది చదవనా సార్ అక్లల్లమ్మా తొందరగా చదవమన్నారు కొంచెం దీర్ఘం చేయండి అక్లల్లమ్మా వెరీ గుడ్ మాషాల్లాహ్ ఇంకా చదవాలా సార్ అంతవరకు సార్ అంతవరకే నెక్స్ట్ ఇద్దరు చదివారు ఇంకా ఉన్నారు 5 ఉన్నారు 6 ఉన్నారు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు సార్ వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు చదవండి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖైరయ్యరహు ఇక్కడ కొంచెం ఇద్గామ్ ఎక్కువగా చేయండి ఖైరైని ఖైరయ్యరహు వెరీ గుడ్ షర్రయ్యరహు కరెక్ట్ మీకాతయ్యౌమ కరెక్ట్
فمن يعمل వెరీ గుడ్. يومئذ يص- يومئذ يصدر الناس కరెక్ట్. من ربك ఇక్కడ దీర్ఘం తీయకుండా من రబ్బీక. ربك من ربك رسول من الله صحفا مطهرة صفا لا يتكلمون ఇది మొత్తం ఒకటే, కొంచెం صحفا శ్వాస బాగా పీల్చి చదవండి. صحفا صحفا مطهرة صفا لا يتكلمون. ఇది కాదమ్మా, ఈ రెండు ఒకసారి చదివారు, ఇది ఒకసారి చదివారు. దీని కింద లైన్ చెబుతుంది. ఇది మొత్తం 4 పదాలు ఉన్నాయి దీంట్లో. قلوب يومئذ واجفة أبصارها. కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్క పదం చూస్తూ చదవండి. ఎక్కడ దీర్ఘం తీయాలి, ఎక్కడ గున్నా చేయాలి, ఎక్కడ చేయకూడదు, జాగ్రత్తగా గమనించి నిదానంగా చదవండి. ఒక్కొక్క దాన్ని గమనిస్తూ చదవండి. قلوب يومئذ واجفة أبصارها అబసారుహా. వెరీ గుడ్. سراجا وهاجا తర్వాత ఇది అక్లల్. وأنزلنا أكلما అన్జల్నా తర్వాత చదువుదాం, వదిలిపెట్టండి. అక్లల్లమ్మా. لما మీ మీద గున్నా చేయాలి. وكل أكل لما లేదు, وتحبون ఒక్క నిమిషం ఆగండి. స్పెల్లింగ్ చేయండి. హంజా ఫతా కాఫ్ సుకూన్, లాం ఫతా లాం సుకూన్, అక్కడ కరెక్ట్ వచ్చారు. లమ్మా. అక్కడ మీ మీద గున్నా చేయాలి కదా, అక్కడ పట్టి ఉంచండి ఆ శబ్దాన్ని. లమ్మా. అక్కడ వరకే, తర్వాత లేదు. అక్లల్లమ్మా అక్కడ వరకే. ఓకే, నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ ఇంకా ఉన్నారు కదా, ముగ్గురే చదివారు ఇప్పుడు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। खैरय्यरहु शर्रय्यरहु ఒక్క నిమిషం, मिकातय्योम వావసగిరా కూడా చదవండి చివరిలో. खैरय्यरहु షే వావసగిరా ఉంది కదా. హా వచ్చిన షే ఇప్పుడు ఖైరయ్యరహు యరహు. ఖైరయ్యరహు షర్రయ్యరహు మికాతయ్యౌమ. ఇక్కడ యామద్ ఉంది, తీయలేదు. మికాతయ్యౌమ ఇక్కడ ఏ మద్దు ఉందో చూడండి. మీమ్ కస్రా యా సుకూన్. మీమ్ కస్రా యాసుకున్ మీ. దీర్ఘం ఉంది కదా, మీ. మికాతయ్యౌమ లేదమ్మా,
మీమ్ కస్రా యా సుకూన్ మీ గుడి దీర్ఘం తీయాలి కదా ఇక్కడ. మీ మీకా మీకాతై అర్థమైందా మీకు ఆహా, ఎందుకు తీయాలో? అర్థమైంది కానీ చెప్పడం ఎలా అని తెలియదు. మీ మీ పాతయోమ. మీకాతయ్యోమ మీకాతయ్యోమ ఓకే. ఫమన్ ఫమన్ యఅమల్ ఫమన్ యఅమల్ లేదు. ఇక్కడ యాకు ఐన్ కలిపితే నాకు ఇది రాసే ఫమన్ యఅమల్ య ఐన్ య ఇది లేదనుకోండి. లేదనుకుని దీనికంటే ముందు ఏ హరకత్ అయితే ఓకే ఉందో. ఫమన్ యఅమల్ వెరీ గుడ్. యోమ ఇజిన్ ఎస్దురున్నాసు ఇక్కడ సరిగ్గా ఇదిగాం చేయలేదు మీరు. एक मिनट शेख योम इजिन ఎస్దురున్నాసు ఇదిగాం చేయలేదు. ఇంకా రాలేదా యోమ ఇజిన్ ఎస్దురున్నాసు రెండు హరకాత్లు ఒక హరకాత్ తీసివేసి ఇదిగాం లెటర్ సుకూన్తో యో కలపాలి. రెండు హరకాత్లు యో ఏముంది ఇక్కడ? కసరత్తేన్ ఉంది. ఒక హరకాత్ తీసేస్తే ఉంది యోమ ఇజిన్ యోమ ఇజి ఎస్దురున్నాసు ఇలా రావాలి. మిర్ రబ్బిక ఉమ్. రసూలుం మినల్లాహి సుహుఫం ముతహర ముతహర అంతే కదా షేక్ ముతహరతన కరెక్ట్ ఎంతవరకు? సుహుఫం ముతహర సఫల్లా యతకల్లమూన ఇది మొత్తం రావాలి. एक निमिషం హులు 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 నేను ఫస్ట్ విడివిడి ఇచ్చి అవుతా షేక్ తర్వాత మిక్స్ చేస్తా ఓకే. హులుబి యోమ ఇజిన్ వాజిఫతున్ అబిసారుహ వెరీ గుడ్. హులుబి యోమ ఇజి వాజిఫతున్ అబిసారుహ యౌమ ఇజిం వాజిఫతున్ అబసారుహా. కొంచెం ఎక్కువ యోమ శ్వాస తీసుకుని ప్రయత్నం చేయండి. 4 పదాలు వచ్చేస్తాయి. కులుబి యోమ ఇజి వాజిఫతున్ అబిసారుహ యౌమ ఈజీ కాదు, జాల్ కసరా వావ్ సుకూన్ జీవ్ జీవ్ జియు రావాలి. యోమ ఇజియు ఇక్కడ యా యోమ ఉంటే జీ ఇజి చదివేవాళ్ళు. యా లేదుగా వావ్ ఉంది ఇక్కడ. అవును షేక్ యోమ ఇజియు వాజిఫతున్ అబిసారుహ ఇక్కడ ఇజ్- అబ్సారుహ ఇక్కడ ఇజహార్ చేయాలి, త్వరగా చదవాలి. వాజిఫతున్ అబసారుహా తున్ ఇజహార్. కులుబి యోమ ఇజి వాజిఫతున్ అబ్సారుహ ఇక్కడ సరిగ్గా కలపట్లేదు మీరు. యోమ ఇజియు వాజిఫతున్ అబ్సారుహ బా మీద కలకల అబసారుహా. అబ్సారహ ఓకే. నెక్స్ట్ రెండు పదాలు సిరాజన్ వహజ ఇదిగా చేయలేదు. సిరాజౌ వహజ వహాజ హా మీద శ్రద్ధ ఉంది, అలిఫ్ మద్ ఉంది. వహజ వహాజ వహజ సిరాజౌ వహజ జాకు అలిఫ్ మద్ చేసి ఆపాలి కదా, జీమ్ మీద ఫత్తతేన్ ఉంటే. వహాజ వహజ సిరాజౌ వహజ జా కాదు, జా. జా వెరీ గుడ్. సిరాజౌ వహజ ఓకే. ఈ రెండు పదాలు అకులల్లం అకులల్లమమ్మ అకులల్లమమ్మ అక్ హంజా ఫతా కాఫ్ సుకూన్ అక్. అకులల్లం అక్ లల్ హం లామ్ ఫతా లామ్ అక్ సుకూన్ లమ్ లల్ లల్ లం లం లల్. ఓకే అకులల్లమం ఇక్కడ మీ మీద శ్రద్ధ ఉంది, గున్నా చేయాలి. అకులల్లమం శ్రద్ధ ఉంటే గున్నా చేయాలి కదా. గున్నా చేయటం అంటే నోట్లో 2 హరకాతుల వరకు ఆపి ఉంచాలి దీన్ని. తర్వాత ఫతతేన్ని అలిఫ్ మద్ చేసి ఆపాలి. లమ్మా
అకులల్లమం మా లాం ఫతా మీమ్ సుకూన్ లం, మీమ్ ఫతా అలిఫ్ మా, లం మా. అకులల్లమం మా లేదు, లాం ఫతా మీమ్ సుకూన్ లం, లం మీమ్ లం ఫతా, మీమ్ ఫతా అలిఫ్ మా, లం మా. లమ్మా ఉమ్. అకులల్లమా కానీ జాగ్రత్తగా చదవండి, నిదానంగా చదవండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ అక్లుల్ కాదు, అక్లల్, అక్లల్, అక్లల్. ఇక్కడ వరకు చదవండి. లల్లమం అక్లల్, ఇది చదవండి. అక్లల్. అకులల్లు అది అయిపోయింది షేక్ లమ్మ దగ్గర రావట్లేదు హా, లమ్మా. లమ్మా వెరీ గుడ్. అకులల్లమా ఇంకోసారి. అకులల్లమా అక్లల్ తర్వాత మళ్ళీ లా రాకూడదు. అక్లల్లమ్మా. అకులల్లమా ఉహు. అకులల్లమా వెరీ గుడ్, పక్కా చక్కగా చదివారు. ఇంకోసారి ప్రయత్నం చేయండి. అకులల్ అకులల్ మమ్మ లాం కూడా రావాలి. అక్లల్. అకులల్ మమ్మ లాం వదిలేస్తున్నారు ఇక్కడ. అక్లల్లం, అక్లల్లమ్మా. అకులల్లమ్మ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. ఇంకెవరు మిగిలారు? అయిపోయారా అందరూ? السلام عليكم ورحمة الله وبركاته. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. خيرا يره شرا يره ميقاتا يوم فمن يحمل يومئذ يصدر الناس من ربك رسول من الله صحفا مطهرة صفا 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 لا يتكلمون మీరు ఇద్గాం చేయట్లేదు. صفا لا يتكلمون కరెక్ట్. కొంచెం శ్వాస బాగా పీల్చి చదవండి. قلوب 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 يومئذ وازفة وازفة أبصارها ఉమ్. ఇక్కడ ఇద్గాం قلوب చేసేటప్పుడు మీరు ఇద్గాం మాత్రమే చేసి చూపించండి. బాదమ్మ యాసుకూన్, బాదమ్మ యాసుకూన్, بعد ما يسكن بي బుయి, بي బుయి. قلوب بي ఇంకేం చదవద్దు, ఇదే చదవండి. జాల్ కస్రా వావ్ بي సుకూన్, జియూ, ذال كسرة واو سكون జియూ. ذيو శబ్దం రావట్లా, వినపడట్లా. జియూ. ذيو ఇక్కడ ఇజహార్ చేయాలి. తా దమ్మతిన తర్వాత హంజా వచ్చింది. ఇక్కడ ఈ వాజిఫతున్, తున్ ను శబ్దం చక్కగా వినపడాలి. వాజిఫతున్. ఇప్పుడు చదవండి. وازفة قلوب يومئذ وازفة أبصارها బాగా చదివారు. తర్వాత రెండు పదాలు. سراجا سراجا سراجا
సిరాజం వహాజా ఇక్కడ కొంచెం దీర్ఘం లాగాలి, అలిఫ్ మద్ చేయాలి దీన్ని. సిరాజం వహాజా వెరీ గుడ్. ఈ రెండు పదాలు. అక్లల్లమ ఇక్కడ దీర్ఘం ఇదిగా అక్లల్ల బిదూన్ గున్నా, ఇది త్వరగా చదవాలి. అక్లల్లమా మీ మీద శ్రద్ధ ఉంది కదా, దీన్ని గున్నా చేయాలి. అక్లల్లమా అక్లల్లమ్మా వెరీ గుడ్. అక్లల్ అక్లల్లమ్మ లమ్మా. అక్లల్లమ్మా. వెరీ గుడ్. ఓకే, ఇంకెవరన్నా మిగిలారా? అంతా చదివేశారా? వాలేకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఖైరన్ యరహు ఇక్కడ కొంచెం దీర్ఘం లాగా వావ్ సగీరా ఉంది కదా. ఖైరన్ యరహు షర్రన్ యరహు మికాతన్ యౌమ మికాతన్ యౌమ. ఇక్కడ ఏముందో చూడండి ఒకసారి. మీమ్ కస్రా యాసుకు యాసుకున్ యామద్ ఉంది కదా. యామద్ మికాతన్ యౌమ فمن يعمل فمن يعمل يومئذ يصدر الناس. ఇక్కడ నూన్ మీద గున్నా ఉంది, కొంచెం దీర్ఘం గున్నా చేయాలి. يومئذ يصدر الناس من ربك رسول من الله صحفا مطهرة. صفا لا يتكلمون قلوب يومئذ واجفة أبصارها أبصارها. ఇక్కడ అలిఫ్ మద్ ఉంది చివర్లో. قلوب يومئذ واجفة أبصارها سراجا وهاجا హా మీద శ్రద్ధ ఉంది. వహాజా చివరి سراجا وهاجا. ఈ రెండు పదాలు. ఇది వద్దు, దీని తర్వాత రెండు పదాలు. అక్లల్లమ్మ లమ్మా మేము గున్నా చేయాలి. అక్లల్లమ్మ. మీమ్ మీద శ్రద్ధ ఉంటే, నూన్ మీద శ్రద్ధ ఉంటే తప్పకుండా గున్నా చేయాలి. ఇది తప్పనిసరి రూల్. ఇది మీమ్ మీద శ్రద్ధ ఉన్నా, నూన్ మీద శ్రద్ధ ఉన్నా దీన్ని తప్పనిసరిగా గున్నా చేయాలి. ఓకేనా? సరే, ఇన్షాల్లా మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాము. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక. అజాన్ అయిపోయింది అన్నమాట, త్వరగా చదవండి.
قلوب يومئذ واجفة أبصارها سراجا وهاجا وأنزلنا أكللما ఇక్కడ ఇద్గాం చేయకూడదు, ఇద్గాం చేయకుండా చదవాలి. అక్లల్లమ్మా. లాంటి ఎదురు చేయలేదు వెరీ గుడ్. ఇన్షాల్లా రేపు కలుద్దాము. సుబ్హానకల్లహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. Waalaikumsalam warahmatullahi wabarakatuh, sir.